హలో! అందరూ నమస్కారం. మూవీ రియాఫ్ 'కాళిదాస 2' ఇది ఒక తమిళ్ డబ్బింగ్ మూవీ. 2026 రిలీజ్ అయింది. సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. అండ్ ఆహా! ప్రైమ్‌లో కూడా అవైలబుల్‌లో ఉంది. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీలో తమిళ హీరో అయిన భరత్ మెయిన్ లీడ్‌గా యాక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ ఆల్రెడీ పార్ట్ 1 2018లో రిలీజ్ అయింది. ఆ మూవీ తెలుగులో అవైలబుల్ లేదు. ఈ మూవీ తెలుగులో అవైలబుల్ ఉంది. నేను తెలుగులోనే చూశాను. కానీ ఏంటంటే ఈ మూవీలో ఒక కొత్త కేసుతో స్టార్ట్ చేస్తారు. సో ఆ కేసు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు. ఆ సీన్స్ అయితే అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించవు. సో ఈ మధ్య వస్తున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో ఈ మూవీ కూడా అలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ కొన్ని సీన్స్ కొంచెం డిసప్పాయింట్ చేస్తాడు. లాస్ట్‌లో ట్విస్ట్ కూడా అంత ఎఫెక్టివ్‌గా ఉండదు. చాలా సింపుల్‌గా తేల్చేస్తాడు. ఇంకా ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే భరత్ ఒక పోలీస్ ఆఫీసర్ 4 ఇయర్స్ చిన్న పాప మిస్ అయిందని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ఆ ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు కొన్ని నిజాలు బయటపడతాయి. దాంతోపాటు అసలు ఆ కిల్లరు ఆ చిన్న పాపను ఎందుకు చంపాడు, ఆ కిల్లర్ ఎవరు, ఆ కిల్లర్ని ఎలా పట్టుకున్నారు అనేది ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ చూసిన స్టోరీ కొంచెం ఇంట్రెస్ట్‌గా తీసుకెళ్తారని ఎక్స్పెక్ట్ చేశాను. స్టోరీ ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా ఆ ఇన్వెస్టిగేషన్ చాలా బోరింగ్‌గా అనిపిస్తాయి. క్లైమాక్స్‌లో కూడా ఆ సీరియల్ కిల్లర్ ఎవరు అనేది చాలా సింపుల్‌గా తేల్చేస్తారు. ఆ పోలీస్ క్యారెక్టర్స్ కానీ, వాళ్ళు ఇన్వెస్టిగేషన్ సీన్స్ కానీ అంత ఇంట్రెస్ట్‌గా అనిపించవు. చాలా రొటీన్‌గా అనిపిస్తాయి. అవి కూడా ఏందంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయన్నమాట. కిల్లరు చాలా ఈజీగా దొరికిపోతూ ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటారు. క్లైమాక్స్ దాకా అలాగే తీసుకెళ్తారు. కిల్లర్ ఎవరు అనేది క్లైమాక్స్‌లో చూపిస్తారు. ఆ కిల్లర్ సీన్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించదు. ఆ కిల్లర్ సంబంధించిన ఆ పాపని ఎందుకు చంపాల్సిన ఒక స్టోరీ అయితే పెడతారు. ఆ స్టోరీ కూడా అంత ఎఫెక్టివ్‌గా ఏమి ఉండదు. క్లైమాక్స్ కూడా చాలా సింపుల్‌గా తేల్చేస్తాడు. అండ్ ఆ క్లైమాక్స్ చూడంగానే స్టోరీ మీద ఇంట్రెస్ట్ అయితే పోతది. అరే ఏంది వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం చేశారా అనిపించేలాగా ఉంటది ఆ సీన్స్ అయితే. ఇంకా క్లైమాక్స్‌లో అయితే ఈ పార్ట్‌కి సంబంధించిన ఎండ్ అయితే చేయడు. నెక్స్ట్ పార్ట్‌కి లీడ్ అయితే ఇస్తారు. ఈ పార్ట్‌లోనే అసలు స్టోరీ అంటూ ఏమి ఉండదనమాట. సో పార్ట్ 3లో ఏం చెప్తారో ఏంటో చూడాలి మరి. సో పార్ట్ 3లో కూడా ఉండకపోవచ్చు సినిమా. ఎందుకంటే పార్ట్ 2 అసలు ఏం బాలేదు సినిమా అయితే. ఇంకా ఈ మూవీలో భరత్ పోలీస్ క్యారెక్టర్‌గా తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ పర్లేదు బాగానే ఉంటది. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీలో మ్యూజిక్ గాని, టెక్నికల్‌గా అసలు పర్లేదు బాగానే ఉంటది. ఇంకా మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఏదో ఒకసారి చూడొచ్చు. ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఇంకొంచెం ఇంట్రెస్ట్‌గా చూపించింది బాగుంటది అనిపించింది. ఈ మూవీ సన్ నెక్స్ట్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి లేకపోతే లేదు. మీకు మా ఆడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.